హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆన్ మై ఛానల్. ఇవాళ మనం మనీ గురించి మాట్లాడుకుందాం. మీరు స్టూడెంట్గా ఉండి కెనడాలో ఎంత ఎర్న్ చేయగలరు అండ్ మీ ఖర్చులు ఏ విధంగా ఉంటాయి అనేది నేను మీకు ఇవాళ చెప్తానమాట. సో లెట్స్ గెట్ దిస్ స్టార్టెడ్. ఓకే, మనం ఫస్ట్ ఎంత సంపాదిస్తాం అనే విషయం గురించి మాట్లాడుకుందాం. తర్వాత మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది చూద్దాం. ఫస్ట్ ఎర్నింగ్స్ అనేది వచ్చి మనకి జనరల్గా పార్ట్ టైం జాబ్స్ చేస్తే మనకి మినిమం వేజ్ $14 ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని 14.25 చేశారు, బట్ కొన్ని ఏరియాస్లో ఇంకా అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. అంటే $14.25 పర్ అవర్ మనకి వాళ్ళు పే చేస్తారు. ఇది బిఫోర్ ట్యాక్స్ అనమాట. మనకి ట్యాక్స్ తీసేగా మనకి ఒక $12 లేదా $12 or $13 మన అకౌంట్లో పడుతుంది. అండ్ గవర్నమెంట్ పెట్టిన రెగ్యులేషన్ ప్రకారం, ఐఆర్సిసి చెప్పిన దాని ప్రకారం మనం 20 hours పని చేయొచ్చు. 20 hours పర్ వీక్ అంటే 40 hours పర్ 2 weeks. 2 weeks ఎందుకు అంటున్నానంటే మనకి పే చెక్ వచ్చి వన్స్ ఇన్ 2 weeks పడుతుంది. అంటే 14 daysకి ఒకసారి మనకి అకౌంట్లో శాలరీ పడుతుంది. మనకి 40 into 14 సో మనకి బై వీక్లీ ఆల్మోస్ట్ $560 రావచ్చు. ఓకే, సో ఇది బిఫోర్ ట్యాక్స్ అనమాట. సో మనకి ట్యాక్స్ పోగా మీరు 40 hours వర్క్ చేస్తే ట్యాక్స్ పోగా ఒక $500 మీకు బై వీక్లీ శాలరీ వస్తుంది. మీరు 40 hours చేస్తే అంటే ఒక్కొక్కసారి మీకు స్టాక్ పే ఉంటుంది. అంటే హాలిడేస్లో మీరు వర్క్ చేస్తారనుకోండి, మీకు కొంచెం ఎక్స్ట్రా పే ఇస్తారు, 1.5 or 2 times పే అట్లా. సో ఆన్ అండ్ యావరేజ్ మనకి బై వీక్లీ $500 వేసుకోండి. ఓకే, ఇప్పుడు 500 అనేది మనకి బై వీక్లీ, అంటే నేను చెప్తుంది ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు, అప్రోప్రియేట్ వాల్యూస్ అనమాట. అప్రాక్సిమేట్లీ 500 అంటే ఆన్ అండ్ యావరేజ్ $500 మీరు ఎర్న్ చేయొచ్చు ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఎట్ దిస్ రేట్. కొంతమందికి పార్ట్ టైం జాబ్స్లో ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ శాలరీ కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే వాళ్ళ అవర్లీ రేట్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి $16 ఉంటుంది, కొంతమందికి $18 ఉంటుంది. సో దే మేక్ మోర్ దెన్ $500. 40 hours $14 per hour రేట్తో మీరు 40 hours చేస్తే మీకు $500 పక్కా బై వీక్లీ పేలో వస్తాయన్నమాట ఆఫ్టర్ ట్యాక్స్. ఓకే, ఇప్పుడు మనం బై వీక్లీ అంటే 14 daysకి ఆన్ అన్ యావరేజ్ 500 సంపాదిస్తున్నాం. సో ఇది నేను నా పే చెక్స్ చెక్ చేసి అనలైజ్ చేసి ఫైనలైజ్ చేసిన వాల్యూ. అంటే ఇట్ డిపెండ్స్, అందరికీ $500 రావాలని లేదు, కొంతమందికి ఎక్కువ రావచ్చు, కొంతమంది తక్కువ రావచ్చు. అండ్ ఇట్స్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ అవర్స్ యూ వర్క్డ్. సో మీరు ఎక్కువ అవర్స్ చేస్తే మీకు ఎక్కువ పే వస్తుంది. మీ డాలర్ పర్ అవర్ మీ రేట్ బట్టి కూడా మీ పే ఉంటుంది. ఇట్స్ క్వైట్ కామన్ అండి. సో నేను చెప్తుంది ఆన్ అన్ యావరేజ్ $500 మీరు బై వీక్లీ సంపాదించవచ్చు. సో ఇప్పుడు 1 monthకి ఎంత అంటే ఆల్మోస్ట్ $1,000. అది వచ్చి మనకి 53,000 రూపీస్ ఇండియన్ కరెన్సీలో. అంటే మీరు పార్ట్ టైం జాబ్ 40 hours 1 month కంప్లీట్గా చేస్తే మీరు మినిమం $1,000 ఎర్న్ చేయగలరు. అంటే యాజ్ ఎ స్టూడెంట్గా మీరు 53,000 రూపీస్ పార్ట్ టైం జాబ్ చేసి ఎర్న్ చేయగలరు. ఇది మీకు చూడడానికి చాలా ఎక్కువ అమౌంట్లో కనిపిస్తుంది, బట్ ఇప్పుడు ఎక్స్పెన్సెస్ చెప్తా కదా, అప్పుడు మీకు అనిపిస్తుంది ఈ 53,000 ఎర్న్ చేయడం పెద్ద మ్యాటరే కాదు. ఓకే, ఇప్పుడు ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. సో మీకు అనిపిస్తూ ఉండొచ్చు, సో మంత్లీ 53,000 సంపాదిస్తున్నాము, ఓకే పర్వాలేదు, మనం చాలా ఎక్కువ సంపాదించేస్తున్నాము, అది కూడా పార్ట్ టైం జాబ్ చేస్తాం మీకు అనిపిస్తుంది. బట్
ఇప్పుడు ఎక్స్పెన్సెస్ చెప్తాను, అది కూడా వినండి, అప్పుడు మీకే అర్థం అవుతుంది. సో మనకి ఎక్స్పెన్సెస్ ఒక 3 to 4 కేటగిరీస్ వేసుకుందాం. ఫస్ట్ కేటగిరీ మనం ఉండడానికి ఒక ఇల్లు కావాలి, సో దానికి రెంట్. సెకండ్ కేటగిరీ మనం ఒక ఫోన్ వాడతాం కదా, సో ఫోన్కి బిల్ అన్నమాట. థర్డ్ కేటగిరీ మన ఫుడ్ ఇన్ ద సెన్స్ ఫుడ్ అండ్ గ్రోసరీస్. ఫోర్త్ కేటగిరీ మీకు కార్ ఉన్నట్లయితే మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్లో ఒక కేటగిరీ యాడ్ అవుతుంది, అది కార్ ఇన్సూరెన్స్. సో ఇది ఆప్షనల్, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ వచ్చిన వెంటనే కార్ కొనుక్కోరు, బట్ ఫార్చునేట్లీ నేను కొనుక్కున్నాను, అది నాది వేరే విషయం. సో కార్ ఇన్సూరెన్స్. సో మనకి 4 కేటగిరీస్లో ఎక్స్పెన్సెస్ అనేది నేను డివైడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు రెంట్ గురించి మాట్లాడదాం. సో రెంట్ అనేది నేను యావరేజ్, ఇప్పుడు నేను మా క్లాస్లో మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్, సో వీళ్ళందరితో మాట్లాడి, సో నేను ఒక మినిమం మ్యాక్సిమం రేంజ్ ఒకటి ఫామ్ చేశాను. సో మినిమం వచ్చి $250 పర్ మంత్ అండ్ మ్యాక్సిమం $600 పర్ మంత్. సో ఇప్పుడు $250 పర్ మంత్, $600 మనకి రెంట్ ఉంటుంది. $600 ఏంటంటే మనకి సింగిల్ రూమ్ కావాలి అనుకుంటే, ఇప్పుడు షేర్ వద్దు నాకు, నేను షేర్లో ఉండలేను, సింగిల్ రూమ్ ప్రైవేట్ రూమ్ కావాలంటే ఇట్స్ $500 to $600 అవుతుంది. సో 600 ఈజ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం $250. సో ఎలా ఉంటుందంటే మనకి ఒక ఇల్లు రెంట్కి తీసుకుంటాం, లైక్ ఒక 2 bedroom హౌస్ ఉంది, $2000కి రెంట్ తీసుకున్నాం అనుకోండి. సో టెక్నికల్గా లీజ్లో మనకి నలుగురే ఉంటారు, సో మనిషికి 500 పర్ హెడ్ $500 పడుతుంది. సో మీరు ఎక్స్ట్రా మెంబర్స్ని తెచ్చుకొని పెట్టుకుంటే, సో రెంట్ అనేది షేర్ వస్తుంది కాబట్టి మీకు రెంట్ అనేది ఆబ్వియస్లీ తగ్గుతుంది. సో చాలామంది ఇనీషియల్గా ఇలాగే ఉంటారు, సో లీజ్లో అందరూ ఉండరు, బట్ ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు. టెక్నికలీ అంతది ప్రాబ్లం కాదు, బట్ ల్యాండ్ లార్డ్కి తెలిస్తే కొంచెం ఇష్యూ అవుతుంది. సో ల్యాండ్ లార్డ్ ఇక్కడ లేడు, మనకు తెలియదు అనుకుంటే ప్రాబ్లం లేదు. సో యూ కెన్ minimize your rent, which is $250 per month, and I've seen people who are living and paying about $200 per month as rent. So rent అనేది $250 to $600 per month. అండ్ ఫోన్ బిల్. సో సెకండ్ ఆస్పెక్ట్ ఫోన్ బిల్. మనకి కెనడాలో ఎలా ఉంటుందంటే ఫోన్ బిల్ మనకి ఎవ్రీ మంత్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇండియాలో ఎయిర్టెల్ ₹300కి 3 months ప్యాకేజ్ ఇచ్చి అన్లిమిటెడ్ డేటా అది ఇది అంటాడు కదా, సో మనకి అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు ఇక్కడ. సో ఫోన్ బిల్ మనం ఎవ్రీ మంత్ పే చేయాలి. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్, ఇప్పుడు మీరు కెనడా వచ్చాం, ఇప్పుడు iPhone 12 లాంచ్ అయ్యింది, సో iPhone 12 కొనేస్తాను నేను అనుకొని మీరు కాంట్రాక్ట్లో ఫోన్ తీసుకుంటే మీకు ఫోన్ బిల్లే వచ్చి $120 పర్ మంత్. iPhone 12 Pro, iPhone 11 Proకి ఇది ఛార్జ్, మరి 12కి ఎంతో నాకు తెలియదు. సో $120 పర్ మంత్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఏ బ్రాండ్ న్యూ ఫోన్ ఆన్ కాంట్రాక్ట్ ఫ్రమ్ ఏ ప్రొవైడర్. అట్లా కాకుండా మనకి ఇంత ఎందుకురా బాబు అనుకుంటే మనకి స్టార్టింగ్ ఫోన్ బిల్ ప్లాన్స్ వచ్చి $30 నుంచి స్టార్ట్ అవుతాయి. సో మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఒక మంచి ఫోన్ తెచ్చుకుంటే ఇక్కడ మీరు కాంట్రాక్ట్ లేకుండా, సో వితౌట్ కాంట్రాక్ట్ మీరు జస్ట్ సిమ్ కార్డు కొనుక్కొని వాడుకుంటే మీకు $30 ఫోన్ బిల్ వెళ్ళిపోతుంది. సో $30 అంటే ప్లస్ ఒక $5 ట్యాక్స్ ఉంటుంది, సో ఆల్మోస్ట్ $35. సో నేను స్టార్టింగ్లో ఇదే ప్లాన్ వాడాను ఫర్ అబౌట్ 6 months. ఆ తర్వాత నేను కాంట్రాక్ట్ తీసుకోలేదు, బట్ ఐ వాట్ ఎ న్యూ ఫోన్, అది డిఫరెంట్ థింగ్. సో $35కి మీకు ఒక 2 GB డేటా వస్తుంది అండ్ అన్లిమిటెడ్ కెనడా వైడ్ కాలింగ్ ఉంటుంది. లేదనుకుంటే $40 ప్లాన్ ఉంటుంది, నేను వాడుతుంది $40 ప్లాన్. $40 ప్లాన్లో మనకి 4 GB డేటా వస్తుంది, 4 GB డేటా అండ్ అన్లిమిటెడ్ కాలింగ్. సో ఇండియన్ కాలింగ్కి మనకు ఒక $10 మంత్లీ కడితే వాళ్ళు మనకి
కొన్ని సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. సో ఐ విల్ టాక్ అబౌట్ దట్ లేటర్. సో ఆల్మోస్ట్ ఒక $40-50 మీరు ఇండియన్ కాలింగ్ అండ్ కెనడా వైడ్ కాలింగ్ అండ్ డేటా మీరు కవర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఎ ఫోన్ ఫర్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఇండియా, సో $50 కడతారా, లేదా అంటే ఇక్కడ ఫోన్ కొనుక్కొని $120 ప్లస్ ట్యాక్స్, ఆల్మోస్ట్ $135 అయిపోతుంది దీనికి. సో $30 కట్టడం బెటరా, $135 కట్టడం బెటరా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఇఫ్ మీరు కెనడా వచ్చే ఉద్దేశం ఉంటే ఐ సజెస్ట్ యూ టు గెట్ ఏ న్యూ ఫోన్ ఫ్రమ్ ఇండియా. సో మీరు ఈ $100 ఇక్కడ సేవ్ చేసుకుంటారు. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ థింగ్, ఫుడ్ అండ్ గ్రోసరీస్. సో గ్రోసరీ షాపింగ్ మేము వన్స్ ఇన్ 2 weeks వెళ్తాం అండ్ ఆల్మోస్ట్ $30 పర్ హెడ్ అవుతుంది. వచ్చేసి గ్రోసరీస్కి ఒక 60 వేసుకోండి. లైక్ 60 ఏంటంటే మనకి కుకింగ్ ఆయిల్, ఆనియన్స్, పాలు, అంటే జస్ట్ కామన్గా అప్పుడు రూమ్లో 4 ఉన్నాం అనుకోండి, మనిషికి $30 వేసుకుంటాం బై వీక్లీ. సో $60 మంత్లీ అవుతుంది మాకు బేసిక్ అనమాట. పాలు, ఉల్లిపాయలు, ఆయిల్, ఇవన్నీ సామాన్లు వస్తాయి, చికెన్ అండ్ స్టఫ్. ఓకే, ఇంకా మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే అది వేరే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక బిర్యానీ వచ్చి మనకి $18 ఉంటుంది, ఆల్మోస్ట్ 1000 రూపీస్ వేసుకోండి. మనం కెనడాలో కుకింగ్ వస్తే మనం చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. మీరు కుకింగ్ రెస్టారెంట్లో తింటే మీకు చాలా ఖర్చు అవుద్ది అండ్ అంత టేస్టీగా కూడా ఉండదు ఫుడ్. సో నాకు ఇండియాలో కుకింగ్ అస్సలు రాదు, బట్ ఆఫ్టర్ కమింగ్ హియర్ నేను నేర్చుకున్నా. సో ఐఎమ్ నాట్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మై మనీ ఆన్ ఫుడ్, బేసికలీ బిర్యానీ అనమాట, అది కూడా నేర్చుకున్నాం మనం. ఓకే, సో నెక్స్ట్ కార్ ఇన్సూరెన్స్. సో మీరు అండర్ 25 years ఉంటే, 25 కన్నా తక్కువ ఉంటే, బేసికలీ బీటెక్ అయ్యాక వచ్చారనుకోండి మీకు 25 కన్నా తక్కువే ఉంటాయి. మీరు 25 కన్నా ఎక్కువ ఉంటే యుల్ బి ట్రీటెడ్ యాజ్ యంగ్ అండ్ మెచ్యూర్ డ్రైవర్. 25 అబౌవ్ ఉంటే మెచ్యూర్ డ్రైవర్ అంటారు, 25 కన్నా తక్కువ ఉంటే యంగ్ డ్రైవర్. సో మీరు యంగ్ డ్రైవర్ అయితే మీకు ఇన్సూరెన్స్ మినిమం $300 ఉంటుంది అండ్ మ్యాక్సిమం ఇట్ కెన్ go up to $500, డిపెండ్స్ ఆన్ ద కార్ యు ఆర్ టేకింగ్ అండ్ మేక్ అండ్ మోడల్ ఆఫ్ ద కార్. ఓకే, సో నా ఇన్సూరెన్స్ వచ్చి $230, ఎందుకంటే ఐఎమ్ 26. అదనమాట. ఓకే, ఇప్పుడు ఎర్నింగ్స్ మినిమం ఆన్ అన్ యావరేజ్ $1000 per month అండ్ ఎక్స్పెన్సెస్ రెంట్, ఫోన్ బిల్, గ్రోసరీస్, ఫుడ్ అండ్ కార్ ఇన్సూరెన్స్. సో ఇది కాకుండా ఇంకేమైనా ఎక్స్పెండిచర్ ఉంటుందా? నాకు తెలిసి మేజర్ అయితే ఇవే. ఓకే, ఇప్పుడు మినిమం రేంజ్ ఇక్కడ వేసాను, మ్యాక్సిమం ఇక్కడ వేసాను. సో మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, సో ఓకే అన్నీ మినిమం వేసుకుంటే మనకి మినిమం ఎక్స్పెన్సెస్ $565 వచ్చాయి. ఇది విత్ కార్. సో దీంట్లోంచి మనం కార్ తీసేద్దాం. ఇప్పుడు మీకు కార్ లేదు అనుకోండి, సో $335 అంటే $335 మీరు మినిమంలో మినిమం బతికితే, ఇక్కడ 500 తీసేస్తే $935. ఇది మీరు కొంచెం పాష్గా బతికితే. సో వితౌట్ కార్ $335 to $935. సో ఇప్పుడు మీకే అర్థమవుతుంది కదా. సో మరీ అంత రియలిస్టిక్గా కాకుండా, మరీ ఇంత మినిమం, మరీ ఇంత మ్యాక్స్ కాకుండా, సో నేను చెప్పిన దాని ప్రకారం మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఎనీవేర్ అరౌండ్ 700 to
$800 మనకి ఖర్చు అయిపోయినా మనకి మినిమం $200 మిగులుతాయి మంత్లీ. సో $200 అంటే ఆల్మోస్ట్ 11,000 ఇండియన్ రూపీస్. ఇది మీకు కార్ లేకపోతే. మీకు కార్ ఉంటే నేను చెప్పిన ఫిగర్ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ $1,000 దానికి వెళ్ళిపోతాయి అండ్ ఆల్మోస్ట్ $1,500. ఇది విత్ కార్. ఓకే, మీరు చూసారు కదా, ఇది క్యాలిక్యులేషన్. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తారు ఎక్స్పెన్సెస్ గురించి ఒక వీడియో చేయమని. సో వాళ్ళ కోసం చేశాను. అండ్ మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో యాజ్ ఎ స్టూడెంట్గా మీరు మినిమం వేజ్ ఎర్న్ చేస్తూ మీరు మీ ఎక్స్పెన్సెస్ అన్నీ కొంచెం లోలో పెట్టుకుంటే యూ కెన్ సేవ్ ఆల్మోస్ట్ లైక్ $200 per month. సో నేను ఇచ్చిన ఈ నెంబర్స్ అన్నీ యాక్యురేట్ అని నేను చెప్పను, బట్ దేర్ లైక్ అప్రాక్సిమేట్ వాల్యూస్ అండ్ యావరేజ్ వాల్యూస్. సో నేను మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఎక్స్పెన్సెస్ డీటెయిల్స్ కలెక్ట్ చేసిన క్యాలిక్యులేషన్ ఇది. సో ఈ క్యాలిక్యులేషన్ 100% రైట్ అని నేను చెప్పలేను, బట్ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. సో మీకు ఒక ఐడియా ఇవ్వడానికి నేను ఈ టేబుల్ వేసాను. సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది, లైక్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు కమ్ టు కెనడా లైక్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి అనేది మీకు తెలియడం కోసం. మీరు ఉండే సిటీ బట్టి మీ రెంట్ ఉంటుంది. కొన్ని ఏరియాస్లో రెంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కొన్ని ఏరియాస్లో చాలా తక్కువ ఉంటుంది. ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ ద సిటీ వేర్ యూ లివ్ ఇన్ అండ్ ఆల్ దాట్ స్టఫ్. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ కామెంట్లో అడగండి, ఐ విల్ ట్రై టు క్లారిఫై.